ఇరాన్పై అమెరికా దాడులకు వ్యతిరేకంగా పాతబస్తీ సంతోష్ నగర్లో నిరసన చేపట్టారు. ఆర్థిక సంక్షేమంలో అమెరికా కొట్టుమిట్టాడుతోందని, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇరాన్పై అమెరికా దాడి దిగడం హేయమైన చర్య అన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని ప్రోత్సహించడం మాత్రం దారుణమన్నారు. ప్రపంచ శాంతికున్న అన్ని దేశాలు కట్టుబడి ఉండాలన్నారు. ఇప్పటివరకు భారత్ అవలంబిస్తున్న సాంప్రదాయ విదేశాంగ విధానానికి ఇది విరుద్ధమని పేర్కొన్నారు. ఏదైతే ఇజ్రాయెల్ దమనకాండను కొనసాగిస్తుందో దాన్ని ఆపాలని చెప్పేసి వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఒక పక్కన ఆపుతామని చెప్పేసి మరో పక్కన అమెరికా ఇరాన్ మీద నిన్న తీవ్రమైన దాడులు చేసింది. అక్కడ అణు కేంద్రాల మీద దాడులు చేస్తా ఉంది. అమెరికా ఇజ్రాయెల్ తొత్తులుగా పాలస్తీనా ఇరాన్ మీద దాడులు చేస్తా ఉంది. సామాన్య ప్రజానికాన్ని చంపుతా ఉంది. అందుకే సిపిఎం పార్టీగా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. అయ్యా డొనాల్డ్ ట్రంప్ గారు, నీవు ఈ రోజు ప్రజలందరితో ఎన్నిక కావద్దని చెప్పేసి ఏదో పేరు చెప్పుకొని నాకు నోబెల్ శాంతి కావాలి, ఇంకో బహుమతి కావాలని చెప్పేసి అంటున్నావు. నీకు నోబెల్ శాంతి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సామాన్య ప్రజలు చంపుతున్న ట్రంప్ గారికి నోబెల్ శాంతి కాదు, అశాంతి ప్రైజ్ మాత్రం వస్తుంది నీకు. కంపల్సరీగా అహింసను అశాంతిని కొనసాగించే ట్రంప్ కు ఈ అవార్డు సూటబుల్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా అశాంతికి నిలయంగా ఉండే ట్రంప్